నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా గోదావరి వాటా కోసం ఎంతవరకైనా పోరాడతామన్న ఉత్తమ్. సూర్యాపేట జిల్లాలో గవర్నర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు 6 గంటలుగా సిట్ ప్రశ్నలు. రాధాకిషన్ రావుతో కలిపి విచారిస్తున్న అధికారులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం వల్లే విచారణ జాప్యమన్న బీజేపీ. సిట్ దర్యాప్తులో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోదని హస్తం స్పష్టీకరణ. ట్రంప్ శాంతి మండలిపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన మస్క్. బోర్డ్ ఆఫ్ పీస్లో పీస్ను ఒక ముక్కగా అభిప్రాయపడ్డట్లు వెల్లడి. అబుధాబిలో త్రైపాక్షిక సెక్యూరిటీ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం. ఉక్రెయిన్లో యుద్ధం ముగింపుపై ప్రధానంగా చర్చించే అవకాశం. తాజా అంశాన్ని చూస్తున్నాం. జనగామ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పెంబర్తి క్రాస్ వద్ద చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదం జరిగింది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులను కొబ్బరికాయ కొట్టేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆహ్వానించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. రెండు పార్టీల శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. జనగామ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పెంబర్తి క్రాస్ వద్ద చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులను కొబ్బరికాయ కొట్టేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆహ్వానించారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. రెండు పార్టీల శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగులో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ రానున్న ఏళ్లలో తొలి స్థానంలోకి వస్తుందని మంత్రి తుమ్మల విశ్వాసం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మట్టపల్లిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి గవర్నర్ శ్రీకారం చుట్టారు. 123 కోట్లతో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల,
కోదాడలో 50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం, మట్టపల్లి ఆలయానికి కొత్త సత్రం భవనం, వంటశాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించి మట్టపల్లి ఆలయ ప్రాంగణం బహిరంగ సభా వేదిక వద్ద శిలాఫలకాలను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యవసాయ రంగ ప్రగతితోనే దేశం బలోపేతమవుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. भारत एक कृषि प्रमुख देश है और हमारे जो किसान हैं, हमारे अन्नदाता है, उनके भलाई में राष्ट्र का भलाई होता है. टुडे वी आर सीइंग IT has come, इंटेलिजेंस has come, समथिंग एल्स has come, लेकिन कृषि है, इसमें सबसे ज्यादा सा किसान है. इसलिए सालों पहले जब हमारे प्रधानमंत्री थे लाल बहादुर शास्त्री जी, उन्होंने स्लोगन दिया था जय जवान जय किसान. उसके बाद आए अटल बिहारी वाजपेयी जी, जय जवान जय किसान में उन्होंने जोड़ा जय जवान जय किसान जय विज्ञान. फिर आए हमारे मोदी जी प्रधानमंत्री, जय जवान जय किसान जय विज्ञान जय अनुसंधान. వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్లలో కూడా మరో 2 వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కృష్ణమ్మ సాక్షిగా కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించుకునేందుకు ఎంతకైనా పోరాడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 85% జనాభాకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. కృష్ణమ్మ సాక్షిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా నది, గోదావరి నదీ జలాలు మన హక్కులు కాపాడుకోవడానికి, ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి 71.7 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొన్న ఘనత, 19,000 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ పంటలో ఎంఎస్పీగా బోనస్గా ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను మనవి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఐటీ కన్నా, రేపు రాబోయే ఏఐ కన్నా, అన్ని విద్యల కంటే వ్యవసాయ విద్య బదులుగా మన రక్షిస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసే సమయం ఆసన్నమైంది. పసిబిడ్డ లాంటి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ శాఖలో అగ్రగామిగా ముందుకు పోతా ఉంది. ఆయిల్ ఫామ్లో కూడా ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ముందుంది. రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో భారతదేశంలో ఆయిల్ ఫామ్లో అత్యధికంగా పండించేటటువంటి రైతు నా తెలంగాణ రైతే అవుతాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసి భారతదేశానికే మార్గదర్శకంగా ఉండేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మట్టపల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భారీ ప్రమాదం తప్పింది. హరిత వై జంక్షన్ వద్ద లైటింగ్ నేమ్ బోర్డు కింద పడడంతో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. జంపన్నవాగు నుంచి గద్దెలకు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. బోర్డు కింద పడిన సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లైటింగ్ బోర్డు కింద పడడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. नेक्स्ट
కూర్చోండి కొద్దిసేపు. పడడం ఇట్లా 2 కేజీలు ఇట్లా ఉంచాడు అవి పడడం ఈ కాలు ఇది లేవదు, కాలు ఇది మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. మేడారానికి నేరుగా రైలు మార్గం లేనందున సమీపంలోని వరంగల్ కాజీపేట స్టేషన్లకు ఈ రైళ్ల రాకపోకలు కొనసాగించనున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి. దీంతో హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులు సులభంగా ప్రయాణించే వీలుంటుంది. ఈ సేవల ద్వారా వరంగల్ కాజీపేట స్టేషన్లకు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి నేరుగా మేడారం జాతరకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు భారీ స్థాయిలో బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతుంది. 6 గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం జూబ్లీహిల్స్ ఎస్పీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. ఇదే కేసులో హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు తాజాగా కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. కేటీఆర్తో కలిపి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును సిట్ బృందం విచారణ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్కు సెక్షన్ 160 సిఆర్పీసీ కింద సాక్షిగా నోటీస్ జారీ చేసిన దర్యాప్తు అధికారి వెంకటగిరి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని కార్యాలయానికి రావాలని సూచించారు. ఇదే కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం హరీష్ రావును విచారించింది. కేటీఆర్ విచారణ దృష్ట్యా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు తెలంగాణ భవన్, జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా బలగాల్ని మోహరించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు పూర్తి కాలేదు. ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు విచారణలో లభించిన సమాచారం ఆధారంగా సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగానే హరీష్ రావును విచారించిన దర్యాప్తు బృందం కేటీఆర్ను విచారణకు పిలిచింది. ఆయన్ను బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండడంతో వాటి గురించి విచారించే యోచనతో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు సహా వేరే రూపంలో ఆర్థిక వనరులు సమకూరడంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ పాత్ర గురించి తెలుసుకోవడంపై కేటీఆర్ను సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్తో కలిపి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును సిట్ బృందం విచారణ చేస్తోంది. ఈ కేసులో A4గా రాధాకిషన్ రావు ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీసీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సిట్ సభ్యుడిగా విజయ్ కుమార్ ఉన్నారు. 2023 ఎన్నికల సమయంలో పలువురు నేతల ఫోన్లు చేసి టాస్క్ ఫోర్స్ సిబ్బంది ద్వారా నిఘా పెట్టినట్లు గతంలో విచారణలో రాధాకిషన్ రావు వెల్లడించారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన నిఘా పెట్టామని రాధాకిషన్ రావు తెలిపారు. ఈ విషయాలపై సమాచారం ఉందా అని కేటీఆర్కు సిట్ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తానెన్నడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదని స్పష్టం చేశారు. కేసులు తమకు కొత్త కాదని, బెదిరింపులకు భయపడబోమని అన్నారు. రేవంత్ రెడ్డి తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని ఆరోపించారు. అనుక్షణం ప్రజల కోసమే పనిచేశామన్న కేటీఆర్ తామేం తప్పు చేశామని ప్రశ్నించారు. ఇక్కడ అనిపిస్తుంది అంటే చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ 2 ఏళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా,
నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఎడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను. ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ సర్కార్ ఆయుధంగా వాడుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలే ఫోన్ ట్యాపింగ్ చేశారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. ఏఐసీసీ కార్యాలయానికి ఫామ్ హౌస్కు మధ్య ఒప్పందం కుదరకపోవడం వల్లే విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. దేశ భద్రత కోసం జరిగే ట్యాపింగ్కు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధమే లేదన్నారు. మావోయిస్టుల పేరుతో బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్లే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు, ఒక్క వ్యక్తిని. దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిన సత్యం. అంటే ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి. ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపన చేస్తున్నారు? ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏఐసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం, ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. సిట్టు అధికారమే నమ్మకం ఉంది మాకు, కానీ సిట్టు అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు, జులుం ప్రదర్శిస్తుంది. వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే, మేం చెప్పిన వ్యక్తులు మాత్రమే విచారణ విలువాలని చెప్పి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తుంది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. మేము కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మీ అయ్యే ప్రమాణం చేయి, నేను చాలా సార్లు ప్రమాణం చేయమని చెప్పాను. ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. దేశ భద్రతకును తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం కానీ టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేసినావు? నువ్వు మావోయిస్టుల లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగిరు, సిట్ అధికారులు అడిగిరు. మావోయిస్టు లిస్టుల జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడి పెట్టకు. నువ్వు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా, ఇలా కేసీఆర్ కొడుకు అంటుండు కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? కేరళ పర్యటనలో ఓ బాలుడు తన చిత్రాన్ని గీసి తీసుకురాగా ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పిల్లలు తన చిత్రపటాలను గీసి తెస్తుంటారని చెప్పారు. తన విరోధులు మాత్రం ఈ అంశాన్ని డ్రామాగా, ముందస్తు ప్రణాళికగా పేర్కొంటారని మోదీ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లోనూ వీటిపై రీల్స్ చేసి తనను విమర్శిస్తారని చెప్పారు. పిల్లలు చూపే ప్రేమ కోసం ఇలాంటి అవమానాలను భరిస్తారని మోదీ తెలిపారు. పిల్లలు ఎంతో ప్రేమతో గీసి తీసుకొచ్చిన చిత్రాలను తీసుకోకుండా వారిని నిరాశపరచడం తనకు ఇష్టం లేదని వివరించారు. తిరువనంతపురం సభ సందర్భంగా బాలుడు తెచ్చిన తన చిత్రపటాన్ని ఎస్పీజీ సిబ్బందికి చెప్పి ప్రధాని తీసుకురమ్మన్నారు. బాలుడి వివరాలను ఆ చిత్రం వెనుక రాసి ఇవ్వమని చెప్పారు. ఆ బాలుడికి ఓ లేఖను పంపిస్తానని ప్రధాని తెలిపారు. అమెరికా సుంకాల అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఎదురు దాడికి దిగారు. అగ్రరాజ్యం సుంకాలు టెక్స్టైల్స్ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ వ్యాపారాలు, కార్మికులకు ప్రాధాన్యమిస్తూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడక ముందే ప్రధాని మోదీ మేల్కొనాలని హితవు పలికారు. హర్యానాలో ఇటీవల తాను ఓ గార్మెంట్ ఫ్యాక్టరీని సందర్శించిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ పోస్టు చేశారు. అమెరికా 50% సుంకాలు, అనిశ్చితి టెక్స్టైల్ ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోవడం, ఫ్యాక్టరీల మూసివేత, ఆర్డర్లు తగ్గడం వంటివి డెడ్ ఎకానమీకి నిదర్శనమని రాహుల్ చురకలు వేశారు.
పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రధాని మోదీ ఇప్పటి వరకు సుంకాలపై కనీసం నోరు విప్పలేదని దుయ్యబట్టారు. 4.5 కోట్లకు పైగా ఉద్యోగాలు, లక్షలాది వ్యాపారాలు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. ఈ పరిస్థితికి ప్రధాని మోదీదే బాధ్యత అని, ఈ అంశంపై దృష్టి సారించాలని రాహుల్ కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయ ఎట్ హోమ్ కార్యక్రమం ఈసారి మరింత ప్రత్యేకంగా నిలవనుంది. ఎట్ హోమ్లో భాగంగా ఈ ఏడాది రూపొందించిన ఆహ్వాన పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ పత్రికను రూపొందించినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే సంప్రదాయ ఎట్ హోమ్ కార్యక్రమం కోసం రూపొందించిన ఆహ్వాన పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల అపురూప సంస్కృతి, కళా వైభవం ప్రతిబింబించేలా అత్యంత కళాత్మకంగా ఈ ఆహ్వాన పత్రికను తీర్చిదిద్దారు. ఈశాన్య భారతంలోని అష్టలక్ష్మి రాష్ట్రాల సంప్రదాయ కళలను గౌరవించే విధంగా ఈ ఆహ్వాన పత్రికను రూపొందించినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో నైపుణ్యం కలిగిన కళాకారులు, చేతివృత్తుల వారికి నివాళిగా ఈ ఆహ్వాన పత్రిక నిలుస్తోందని పేర్కొంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం రాష్ట్రపతి ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య భారతంలోని వివిధ రాష్ట్రాల వాణిజ్య, శిల్ప, వస్త్రకళా నైపుణ్యాలను ప్రదర్శించేలా చిన్న పుస్తకాలు, కళాకృతి నమూనాలు, హస్తకళా వస్తువులు ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని సహజ సిద్ధమైన అందాలను తలపించేలా అత్యంత కళాత్మకంగా తయారు చేసిన ఈ ఆహ్వాన పత్రికను అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ విదేశాల ప్రముఖుల కోసం ఎట్ హోమ్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి విచ్చేసే అతిథులకు భారత సాంస్కృతిక కళ వారసత్వాన్ని స్వయంగా తెలుసుకుని వారికి జీవితాంతం గుర్తుండేలాగా ఈ ఆహ్వాన పత్రికను ఇలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కేంద్ర ప్రభుత్వ నక్సల్ రహిత భారతదేశ లక్ష్యానికి మరో 2 నెలల సమయం ఉన్న వేళ మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని ధంతారీ జిల్లాలో 7 మహిళలతో సహా 9 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట ఆయుధాలను త్యజించారు. వారందరిపై కలిపి 47 లక్షల నజరానా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన 5 ఛత్తీస్గఢ్ వాసులు కాగా మిగిలిన 4 ఏపీ, తెలంగాణకు చెందిన వారున్నట్లు వివరించారు. తెలంగాణకు చెందిన ఉషా అలియాస్ బాలమ్మపై 8 లక్షల రివార్డు ఉంది. వీరంతా నగరి, సీతానది ఏరియా కమిటీలు, మెయిన్పూర్ స్థానిక గెరిల్లా స్క్వాడ్ సభ్యులని పోలీసులు వెల్లడించారు. తాజా లొంగుబాటుతో రాయ్పూర్ పోలీస్ పరిధిలో దమ్తరి, గరియాబంద్ జిల్లాలతో పాటు ఒడిశాలోని నువాపడా జిల్లా నక్సల్ రహిత ప్రాంతంగా మారింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపుపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ అబుధాబీలో ఇవాళ త్రైపాక్షిక సెక్యూరిటీ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం జరగనుంది. అమెరికా, రష్యా, ఉక్రెయిన్కు చెందిన బృందాలు చర్చలు జరపనున్నాయి. ఈ మేరకు మాస్కోకు చెందిన ఉన్నత స్థాయి అధికారి ఓ ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు మాస్కో బృందం అబుధాబికి బయలుదేరినట్లు ఆయన చెప్పారు. గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ మధ్య 3 గంటలు సాగిన చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినట్లు పుతిన్ విదేశాంగ విధాన సహాయకుడు యూరీ ఉషకోవ్ తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధం ముగింపుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు చెప్పారు. దావోస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం వివరాలను అగ్రరాజ్యం ప్రతినిధి బృందం పుతిన్కు వివరించినట్లు యూరీ ఉషకోవ్ తెలిపారు. మరోవైపు ఈ చర్చలు యుద్ధం ముగింపునకు దోహదం చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న శాంతి మండలిపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడిన మస్క్ బోర్డ్ ఆఫ్ పీస్ గురించి విన్నప్పుడు పీస్ అంటే ఒక ముక్కనా అని సందేహపడ్డట్లు తెలిపారు. వెనజువేలా, గ్రీన్లాండ్ వంటి పీస్ల మాదిరిగా అది కూడా ముక్కనా అని అనిపించిందన్నారు. చివరకు అందరికీ కావాల్సింది శాంతి మాత్రమే అని వ్యాఖ్యానించారు. అనంతరం మానవాళి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మస్క్ ఊహించారు. బహుళ గ్రహాల్లో ఆవాసం, ఏఐ, రోబోటిక్స్, సుస్థిర సాంకేతికత వంటి అంశాల్లో తన కంపెనీల లక్ష్యాన్ని వివరించారు. నాగరికతకు గొప్ప భవిష్యత్తు ఉండే అవకాశాలను గరిష్టం చేయడమే తన కంపెనీల లక్ష్యమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, మనుషుల కన్నా రోబోలే ఎక్కువ ఉంటాయని అంచనా వేశారు. పని అవకాశం, భారాన్ని తగ్గించి మానవాళికి సాయం చేస్తాయని జోసెన్ చెప్పారు.
భవిష్యత్తులో రోబోలే మరిన్ని రోబోలను తయారు చేయడం ప్రారంభిస్తాయని మస్క్ పేర్కొన్నారు. వినాశకరమైన మంచు తుపాను విరుచుకుపడే అవకాశం ఉండడంతో కోట్లాది మంది అమెరికన్లు వణికిపోతున్నారు. ఒకటి రెండు కాదు న్యూ మెక్సికో నుంచి ఉత్తర దక్షిణ కరోలినా రాష్ట్రాల వరకు మధ్యలో ఉన్న 19 రాష్ట్రాల్లో ఈ తుపాను పంజా విసురుతుందని నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. ఆదివారం వరకు కోట్లాది మంది రోజుల తరబడి విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి వస్తుందని, బ్యాటరీలు నిత్యావసరాలు సిద్ధంగా ఉంచుకోవాలని పలు రాష్ట్రాల గవర్నర్లు ప్రజలకు సూచించారు. వాషింగ్టన్ డీసీ, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, బోస్టన్ సహా అనేక పెద్ద నగరాల్లో ప్రయాణం అసాధ్యమయ్యేంత మందంతో మంచు కురుస్తుందని అధికారులు హెచ్చరించారు. న్యూ మెక్సికో నుంచి తూర్పు వైపున నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వరకు సంభవించే వినాశకరమైన మంచు తుపాన్ను ఎదుర్కొనేందుకు కోట్లాది అమెరికన్లు సిద్ధమవుతున్నారు. తుపాను మార్గంలోని టెక్సాస్, న్యూ మెక్సికో, ఓక్లహోమా, కాన్సాస్, మిస్సౌరీ, అలబామా, నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాలు, జార్జియా, కెంటకీ, ఇండియానా, వర్జీనియా ఇలా 19 రాష్ట్రాల్లో మంచు తుపాను తీవ్రంగా ప్రభావం చూపనుందని నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపింది. లక్షల చెట్లు కూలిపోతాయని హెచ్చరించింది. వాషింగ్టన్ డీసీ, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, బోస్టన్ సహా అనేక పెద్ద నగరాల్లో ప్రయాణం అసాధ్యమయ్యేంత మంచు కురుస్తుందని పేర్కొంది. అడుగు లేదా అంతకంటే ఎక్కువ మందంతో మంచుమేటలు వేస్తాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో మంచుమేటలను కరిగించేందుకు రహదారులపైన ఉప్పుతో పాటు వందలాది వాహనాలను సిద్ధం చేశారు. అమెరికా వ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రజలపై మంచు తుపాను ప్రభావం పడనుంది. డల్లాస్, ఫోర్ట్ వర్త్, అట్లాంటా, మెంఫిస్, టెన్నెస్సీ, షార్లెట్, నార్త్ కరోలినా ఇలా తూర్పు తీరం విమానాశ్రయాలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఆదివారం వరకు ఊహించని వాతావరణ పరిస్థితులు, విద్యుత్ అంతరాయాలకు సిద్ధంగా ఉండాలని ఉత్తర కరోలినా గవర్నర్ స్టెయిన్ కోరారు. అవసరమైతే తప్ప రోడ్లపైకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ లైన్లు తెగిపడి రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో 46 లక్షల మందికి పైగా విద్యుత్తును సరఫరా చేసే డ్యూక్ ఎనర్జీ అనేక రోజులు విద్యుత్ లేకుండా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరింది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు 18,000 మంది విద్యుత్ కార్మికులను మోహరించినట్లు పేర్కొంది. 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్ర శీతాకాల తుపాను సంభవించే అవకాశముందని పేర్కొంది. టెక్సాస్, జార్జియా గవర్నర్లు రాష్ట్రాల్లోని అనేక కౌంటీలకు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు నిత్యావసరాల కోసం వాల్మార్ట్ వంటి సూపర్ మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అనేక షాపులు ఖాళీ అయ్యాయి. క్యాన్ ఫుడ్, బ్రెడ్, దుప్పట్లు, బ్యాటరీలు, మంచినీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. మిన్నెసోటా, ఉత్తర డకోటా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -50 డిగ్రీల ఫారెన్హీట్ కు పడిపోతుందని అధికారులు తెలిపారు.